V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. శ్రీ సూర్యగిరి రేణుకా ఎల్లమ్మకు వైభవంగా బోనాలు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న భక్తులు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలో దారుణం. ఒరిస్సా మహిళపై 4 యువకుల అత్యాచారం. సిద్దిపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటన. సుడా కార్యాలయంలో 108 ద్విచక్ర అంబులెన్స్ వాహనాలను ప్రారంభించిన హరీష్ రావు. ఖమ్మం జిల్లా బచ్చోడు గ్రామ శివారులో అక్రమ రేషన్ రవాణా. ఆటోలో తరలిస్తున్న సుమారు 6 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న రెవెన్యూ అధికారులు. బోనాలు అంటే మందు మాంసాహారం అనుకుంటాం, కానీ ఈ శ్రావణ మాసం రేణుకా ఎల్లమ్మ బోనాలు మాత్రం శాకాహారమే తప్ప మాంసాహారం ముట్టుకోరాదు. ఇదే ఇక్కడ స్పెషల్. నగర శివార్లోని రావిరాలలో దాదాపు 400 సంవత్సరాల కిందట స్వయంభూగా వెలిసిన శ్రీ సూర్యగిరి రేణుకా ఎల్లమ్మ బోనాలు ప్రతి ఏడాది శ్రావణ మాసంలో భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. కోరిన కోరికలు తీర్చే అమ్మవారి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. 3 రోజుల పాటు పండగ వాతావరణం నెలకొంది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీలోని రావిరాలలో దేవాదాయ శాఖ ఉన్న శ్రీ సూర్యగిరి రేణుకా ఎల్లమ్మ బోనాలు వైభవంగా జరిగాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రముఖులు జెడ్పీ చైర్మన్ అనితారెడ్డి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మంత్రులు సైతం పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఇక్కడ బోనాలతో పాటు అమ్మవారి కళ్యాణం కూడా ఇదే రోజు నిర్వహిస్తారు. భక్తులు కళ్యాణం తిలకించడానికి ఆలయ ప్రాంగణంలో భక్తులతో పోటెత్తారు. భక్తులు నిప్పుల మీద నడిచి భక్తిని చాటారు. ఈ బోనాలకు అమ్మవారికి మట్టి కుండలతో వేప ఆకులతో అలంకరించుకొని అందులో అమ్మవారికి ఇష్టమైన తీపి పదార్థాలు బూరెలు చేసుకుని అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. దినదినాభివృద్ధి చెందుతున్న ఈ ఆలయానికి భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి, గ్రామాల నుండి లక్షల మంది పాల్గొంటారు. ఈ ఊరిలో బోనాల రోజు శాకాహారమే తప్ప మాంసాహారం ముట్టుకోరు. రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న వారికి కోరిన కోరికలు తీర్చి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, మంచి జరుగుతుందని భక్తుల అపార నమ్మకం. అమ్మవారి కళ్యాణం చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శివసత్తులు అగ్నిగుండాల కార్యక్రమం ఉదయం నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకొని బోనాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మరి రాసుడు సంస్థానం కాడమని వారి వంశీకులు బాబు తగ్గుపోడు కావడం సులభంగా 100 రూపాయలు బాబు వారిని కాపాడని. బోనాల వార్షికోత్సవం 36వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నది. మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క బోనాలు ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నవి. భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేస్తున్నారు. ఈ యొక్క దేవాలయము స్వయంభూ మాతగా పేరొందినందున ఈ అమ్మవారికి ఒక సంవత్సరం కూడా లేదని భక్తులకు వాళ్ళకు నమ్మకం లేకపోతే వాళ్ళ ఏదో జరుగుతుందని
వాళ్ళ ఆ బాధతో తప్పక దర్శించుకోవడానికి ఈ జాతరకు ఇచ్చేస్తారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలో దారుణం చోటు చేసుకుంది. 4 రోజుల క్రితం ఎండి తండాలో రాజు నాయక్ ఇటుక బట్టిలో పనిచేస్తున్న ఒరిస్సా మహిళపై అదే బట్టిలో పనిచేసే ఒరిస్సాలోని బలంపూర్ జిల్లాకు చెందిన 4 యువకులు అత్యాచారం చేశారు. నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ సంఘటన మరవక ముందే మహేశ్వరం మండలం దన్నారం గ్రామం సమీపంలో మైనర్ బాలికపై 2 యువకులు అత్యాచారం చేశారు. బాలిక వయసు 17 సంవత్సరాలు. నగరంలోని జీడిమెట్లలో నివాసం ఉంటున్న యువతి అమ్మమ్మ ఊరు దన్నారానికి వెళ్లడానికి రాత్రి 7:30 మహేశ్వరం బస్టాప్ ప్రవీణ్ ఫుట్వేర్ షాప్ దగ్గర బస్ కోసం వేచి ఉండగా 2 వ్యక్తులు బైక్పై వచ్చి ఎక్కడికి వెళ్లాలని అమ్మాయిని అడగగా దన్నారం వెళ్లానని చెప్పిన అమ్మాయి మేము దన్నారంకి తీసుకువెళ్తున్నామని చెప్పి అమ్మాయిని ఎక్కించుకొని దన్నారం గ్రామ సమీపంలో నిర్మానుష ప్రదేశంలోకి తీసుకెళ్లి 2 అత్యాచారం చేశారని అమ్మాయి నానమ్మ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో వ్యవహారం బయటికి వచ్చింది. అమ్మాయిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రవీణ్ అనే ఫుట్వేర్ షాప్ దగ్గర 2 వ్యక్తులు వచ్చి మాటలు కలిపి నిన్ను ధర్మవరం దాకా దించేస్తామని చెప్పేసి బైక్ మీద తీసుకెళ్ళి ఓకే సార్ బైక్ మీద తీసుకెళ్ళి మార్గ మధ్యంలో ఆ అమ్మాయిని మానభంగం చేసి మళ్ళీ మామిడిపల్లి పులిమామిడి విలేజ్ వదిలేసి వెళ్ళిపోయింది. అంతే ఇప్పుడు సార్ నైట్ నిన్న జరిగిందా? నిన్న రాత్రి 7:30. ఓకే సార్ 7:30కి అమ్మాయి దిగింది. ఆ తర్వాత అమ్మాయి మాకు వచ్చి కంప్లైంట్ చేయగా దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అమ్మాయిని వైద్య పరీక్షలు హాస్పిటల్ పంపించడం. సార్ యువకులు దొరికారా? 2 యువకులు పట్టుకోవడం జరిగిందా? సిద్దిపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటించారు. కేంద్రం సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సుడా కార్యాలయంలో 3 108 ద్విచక్ర అంబులెన్స్ వాహనాలను హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ అంబులెన్స్లు వెళ్లలేని ప్రాంతంలో తక్షణ వైద్య సాయం అందించేందుకు 108 బైక్ అంబులెన్స్ ఉపయోగిస్తారని, సిద్దిపేట జిల్లాలో 3 బైక్ అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం ఉన్న ప్రాంతంలో బైక్ అంబులెన్స్ అందుబాటులో ఉంచుతారని హరీష్ రావు అన్నారు. బాబు అన్న భయ్యా భయ్యా ఫస్ట్ ఎయిడ్ చేస్తాం సార్. ఏదైనా ఎమర్జెన్సీ ఏర్పడినప్పుడు స్కిన్కి ఏదైనా చెస్ట్ పెయిన్ కానీ ఆర్టీఏ కానీ ఏదైనా ఎమర్జెన్సీ ఏర్పడినప్పుడు 4 వీలర్ చూసుకోపోలేనండి సందులో కానీ తొందరగా ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి 4 వీలర్లో విక్టిమ్ను స్టేబుల్ చేసి 4 వీలర్లో పంపించి హాస్పిటల్కి ప్రయత్నం లేదు సార్. సీన్లో ఫస్ట్ ఎయిడ్ చేసి కాశీ మన జిల్లాకు కూడా మన ఒక్కరికి కూడా జిల్లాకి సిద్దిపేట కాదా సిద్దిపేట ఒకటి చెప్తావు ఆయన ఒకటి చెప్తాడు. నీకు నాయనకే క్లారిటీ లేదు, నువ్వు మాట్లాడవు. ఓకేనా? ఇప్పుడు హెల్మెట్లు పెట్టుకున్నా. హెల్మెట్ వెనకాల ఇచ్చినప్పుడు సార్ కలిసినప్పుడు ఖమ్మం జిల్లాలో అక్రమ రవాణాకు అంతే లేకుండా పోతుంది. తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామ శివార్లో గంగమ్మ గుడి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిన సుమారు 6 క్వింటాల రేషన్ బియ్యాన్ని గ్రామస్తులు పట్టుకుని వెంటనే మండల సివిల్ సప్లై అధికారులకు తెలియజేశారు. వెంటనే స్వాధీనం చేసుకున్న మండల రెవెన్యూ అధికారులు తర్వాత పోలీసు అధికారులకు సమాచారం అందజేసి దోషులను శిక్షిస్తామని పోలీసులు తెలిపారు.
నల్గొండ జిల్లా పిఏపల్లి మండలంలో తిరిగి యురేనియం త్రవ్వకాలు జరపాలని కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి అనుమతులిచ్చింది. దీన్ని అడ్డుకొని తీరుతామని గిరిజన సంఘం డిమాండ్ చేసింది. ఏఎండీ సంస్థ వారు సిటీ శాంపిల్స్ సేకరణకు ప్రభుత్వ వాహనంలో రావడంతో అక్కడ ఉన్నటువంటి గిరిజన సంఘం నేతలు ఆ వాహనాన్ని అడ్డుకొని ధర్నా నిర్వహించారు. అనంతరం ఏఎండీ సంస్థ వారి వాహనాన్ని తిరిగి వెనక్కి పంపించడం జరిగింది. ఈ ప్రాంతంలో యురేనియం వారు ఎటువంటి కార్యకలాపాలు జరిపినా అడ్డుకొని తీరుతామని అన్నారు. మాజీ ఎంపీ విడియం బాబురావు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో తవ్వకాలు మొదలైతే కృష్ణా జలాలు పూర్తిగా విషతుల్యం కావడం జరుగుతుందన్నారు. ఈ ప్రాంత ప్రజలు జీవజాతులపై, గాలిపై, నీరుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, యురేనియం తవ్వకాలు జరగనీయం అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర దూకుడిని అడ్డుకోవాల్సిందే అన్నారు. లంబాపూర్ పెద్దగట్టు యురేనియం ప్రాజెక్టుపై గతంలో కూడా ఉద్యమాలు లేవదీశామన్నారు. పోరాడదాం యురేనియంకు వ్యతిరేకంగా, పోరాడదాం యురేనియంకు వ్యతిరేకంగా. వద్దొద్దు మాకొద్దు, వద్దొద్దు మాకొద్దు, వద్దొద్దు మాకొద్దు. విరమించుకోవాలి కేంద్ర ప్రభుత్వం తక్షణమే యురేనియం వెలికితీతను ప్రకటించాలి. రాష్ట్ర ప్రభుత్వం యురేనియం పట్ల స్పష్టమైన వైఖరిని ప్రకటించాలి. రాష్ట్ర ప్రభుత్వం యురేనియం పట్ల స్పష్టమైన వైఖరిని పోరాడదాం యురేనియం వెలికితీతకు వ్యతిరేకంగా. వద్దొద్దు మాకొద్దు, వద్దొద్దు మాకొద్దు. పోరాడదాం యురేనియంకు వ్యతిరేకంగా. భారతదేశం యురేనియం కంపెనీలను, భారతదేశం యురేనియం కంపెనీలను కాపాడుకుందాం. మన ఊరును కాపాడుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, పర్యావరణాన్ని. తవ్వకాలను వ్యతిరేకించాలి. పోరాడతాం యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా. పోరాడతాం యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా. ఐక్యమవుదాం. అచ్చంపేట, నాగార్జున సాగర్ గిరిజనేతలందరం పోరాడతాం యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా. వ్యతిరేకించండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గిరిజన వ్యతిరేక విధానాలను. వ్యతిరేకించండి. యురేనియం వద్దు, యురేనియం వద్దు, యురేనియం వద్దు. యురేనియం తవ్వకాలను ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠం శ్రీ శ్రీశైల శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అమ్మవార్లను నూతన ఈవో కెఎస్ రామారావు దర్శించుకున్నారు. వీరికి దేవస్థానం అధికారులు, అర్చక స్వాములు ఆలయ ముఖద్వారం వద్ద ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కెఎస్ రామారావు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవోకు అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనాలు అందజేయగా ఆలయ అధికారులు స్వామివారికి శేష వస్త్రాలను, శ్రీశైల జ్ఞాపికను, లడ్డూ ప్రసాదాన్ని ఈవోకు సత్కరించారు. द्रविणञ्च मे यन्ताच मे धर्ताच मे क्षेमश्च मे ध्रुवश्च मे विश्वञ्च मे महश्च मे संविश्च मे ज्ञात्रञ्च मे सोश्च मे प्रसोश्च मे वीरञ्च मे लयश्च मरुदञ्च मे मृदञ्च मे यक्ष्मञ्च मे नामयश्च मे जीवादुश्च मे दीर्घायुत्वञ्च मे न मित्रञ्च मे भयञ्च मे सुगञ्च मे शयनञ्च मे सोष
ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి అభివృద్ధి మరియు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజల నుండి తెలుసుకున్న సమస్య మిషన్ భగీరథ కోసం రోడ్లను తవ్వి వదిలేసిన వాటి వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయని పై అధికారులతో మాట్లాడి 15 రోజుల్లో చర్యలు తీసుకుని సమస్య పరిష్కారం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అశ్వారావుపేటలోని ఎలక్ట్రిక్ స్తంభాలు, అధిక కరెంటు బిల్లులపై ప్రజాప్రతినిధులతో సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులతో ఆయన వివరణ ఇప్పించారు. అంటే నువ్వు కింద ఇప్పుడు ఇంజనీరా నువ్వు డిఏ అయ్యుండి ఆ మాట చెప్పినటువంటి వర్షాలు కుంగిపోయినావంటే నువ్వు ఏమాత్రం కూడా క్వాలిటీ వర్క్ చేయట్లేదు. నువ్వు పైపు అందు గురించి వాళ్ళు ఏం చెప్పారు, మట్టి ఫిల్అప్ చేయొద్దు, దాని మీద డస్ట్ ఫిల్అప్ చేయమని చెప్పింది అందు గురించి. మీరు టెక్నికల్ వాళ్ళు కూడా గిట్లా మాట్లాడితే మరి ముఖ్యంగా ముద్దులమాడ మీరు రోడ్ల మీద కొన్ని పోల్స్ ఉన్నాయి సార్, ఆ పోల్స్ తీసి ఏర్పాటు చేయాలి. ప్లస్ మనకి 24 గంటల కరెంటు గవర్నమెంట్ ఇస్తుంది సార్. అయితే మనకి ఆంధ్రా నుంచి కరెంటు మనకు రావట్లేదు, కానీ మన నుంచి ఆంధ్రాకి వెళ్తుంది సార్ కరెంటు. దానివల్ల ఇక్కడ ఓవర్లోడ్ పడి కరెంట్ చాలా ఎక్కువగా పోతుంది సార్. దాని మీద ఒకసారి మరి అధికారులు శ్రద్ధ తీసుకోవాలి సార్. అలాగే కరెంట్ బిల్లు 30 రోజులు తీయాల్సింది మరి వాయిస్ ప్రాబ్లం కూడా తెలియదు, 35 రోజులకి 36 రోజులకి తీస్తున్నారు సార్. దానివల్ల 100 యూనిట్లు దాల్తో ఒక రేటు, 100 యూనిట్ వరకు ఒక రేటు అవడం వల్ల మరి 35 రోజులు 36 రోజులు తీస్తే వల్ల డబుల్ కరెంట్ బిల్లు వస్తుంది సార్. దాని మీద మరి వాయిస్ సరిగ్గా. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మార్తండపేట, మలకపేట గ్రామాలలో ఎంపీ బండి సంజయ్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. కోనరావుపేట మండలంలోని మార్తాండపేటలో గ్రామ మాజీ సర్పంచ్ తిరుపతి గౌడ్ సోదరుని కుమారుడు గత కొన్ని రోజుల క్రితం ప్రమాదం జరగగా కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బండి సంజయ్, బీజేపీ మండల అధ్యక్షులు సురేంద్రరావు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొలకలపల్లి మండలంలోని జగన్నాథపురం గ్రామంలో నకిలీ మొక్కజొన్న సీడ్ విత్తనాలు తీసుకుని 54 మంది రైతులు మోసపోయారని పై అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి వెరిఫికేషన్ కోసం ఏడీఏ టెక్నికల్ గా పనిచేస్తున్న అధికారులు విత్తనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ నకిలీ విత్తనాలతో మోసపోవద్దని, ప్రతిదానికి రసీదులు తీసుకోవాలని, అందరినీ నమ్మవద్దని చెప్పారు. ఆ విత్తనాల సంచులు పరీక్షించి విత్తనాలు తీసుకే ముందు జాగ్రత్త పడాలని చెప్పారు. నకిలీ విత్తనాలను అమ్మిన గోపి, రాంబాబు అనే వ్యక్తులను నమ్మి మోసపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు గోపిని పిలిపించి మీరు ఇచ్చిన విత్తనాల వల్ల రైతులు మోసపోయారని, మీ అధికారులు కలిసి రైతులకు న్యాయం చేయాలని చెప్పారు. విత్తనాలు పంపిన అధికారులకు ఫోన్ చేయగా వాళ్ళు 2 రోజుల్లో వచ్చి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఒక్కొక్క ఎకరానికి 50,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి రిటర్న్ పేపర్ మీద రాసి వచ్చారండి. కంపెనీ చేస్తాను ఎవరు అయితే ఇప్పుడు దాదాపుగా ఒక 6-7 months అవుతుంది. ఇప్పటి వరకు క్యాండిడేట్ లేరు, డబ్బులు లేవు, ఏం లేవు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు కలెక్టర్లకి గ్రీవెన్స్లో ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పుడు దానికి ఎంక్వైరీ ఆఫీసర్గా కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించారు ఇక్కడికి. మేము కూడా ప్రస్తుతం ఇప్పుడు గ్రామంలోనే ఉన్నాము. మా చుట్టుపక్కల ఒక 50-60 మంది రైతులు ఉన్నారు. అందులో 17 పోగులు అయిపోయి అన్ని అట్నే ఉన్నాయా లేదంటే ఇవేనా?
అసలు నూజివేడు సీడ్ అనే పేరు లేదు సార్ ఇక్కడ. అంటే ఇక్కడ నుంచి ఏడిఏ టెక్నికల్గా పనిచేస్తా ఉన్నా. నా పేరు లాల్ చందు, సార్ కూడా రవికుమార్ గారు, ఆయన కూడా ఏడిఏ టెక్నిక్, తర్వాత మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఓ టెక్నిక్ గారు. మేము ఇక్కడికి ఎందుకు సమావేశం అయినామంటే నిన్న మండే రోజు గ్రీవెన్స్లో జగన్నాథపురం గ్రామస్తులు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఎందుకంటే నూజివేడు సీడ్స్ నుంచి మేము సీడ్ వేసుకొని మోసపోయినాము, దిగుబడి సరిగా రాలేదు, మాకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ బేస్ చేసుకొని మేము ఈరోజు విచారణకు వచ్చాము. ఇక్కడ రైతులందరూ కూడా 54 మంది రైతులు అధికారులు ఉన్నారు, వాళ్ళందరూ వేసుకొని విచారణ చేసుకున్నాము. కంపెనీ వాళ్ళతో సమేత కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఒక టైం ఇచ్చారు, అది 22వ తారీఖు 10 గంటలకు వస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత బాధితులు ఎవరైతే ఉన్నారో 53 మంది రైతులు ప్లస్ గ్రామస్తులు సమన్వయ సమితి మెంబర్లకు అందరితో కలిసి వాళ్ళకు న్యాయం చేసేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో ఉత్తమ సేవలను అందించిన డాక్టర్ సుంకన్న ఎంబీబీఎస్ గైనకాలజిస్టుకు హాస్పిటల్ డాక్టర్ సూపరింటెండెంట్ మరియు సిబ్బంది ఘనంగా సన్మానించారు. వైద్య రంగంలో సమాజానికి చేసిన విశిష్ట సేవకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15వ రోజున జిల్లా కలెక్టర్ వీరాపాండెన్ బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా బెస్ట్ డాక్టర్ అవార్డుగా ప్రశంసాపత్రం అందజేశారు. అనంతరం డాక్టర్ సుంకన్న మాట్లాడుతూ తక్కువ కాలంలోనే ఎక్కువ సేవలు అందించినందుకు నాకెంతో సంతోషంగా ఉందని, ఉత్తమ పనితీరుతో ఆసుపత్రికి మంచి పేరు ప్రాముఖ్యత వస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎల్ఎన్ రాజు, సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పెడతా ఉన్నా. ఎందుకంటే ఫస్ట్ మరియమ్మ సిస్టర్ని అడిగాను, నా చేత కాదనండి సీనియర్టీ ప్రకారం. నెక్స్ట్ యశోద సిస్టర్ July 2007 ఓపీ మాది మ్యాక్సిమం 45 మ్యాక్సిమం. అది అలాగా మేము మొత్తం మెల్లిమెల్లిగా డాక్టర్ ధనంజయ్ తర్వాత 2 నెలల తర్వాత జాయిన్ అయినారు. 45 ఓపీ దగ్గర నుంచి 2015 వరకు వచ్చేసరికి మ్యాక్సిమం 550 వరకు ఓపీ పెరిగింది మాకు. ఇది అంటే లిటరల్గా ఈ హాస్పిటల్ని ఏమీ లేకున్నప్పటి నుంచి చాలా ఫుల్గా నేనైతే ఎట్లయితే కలగన్నానో, ఎట్లయితే మన హాస్పిటల్ ఉండాలి అని అనుకున్నానో ఆ స్టేజ్కి తీసుకొచ్చిన ప్రతి ఒక్క డాక్టర్కి మధ్యలో దారిలో చాలా మంది డాక్టర్స్ వచ్చారు వెళ్ళారు. బట్ ఇప్పుడు ఉన్న పరిస్థితికి ఏదైతే కారణమైన డాక్టర్ సుంకన్న నా ఫ్రెండ్, నా జూనియర్, తిరుపతిలో నేను పీజీ చేస్తున్నప్పుడు తను యూజీగా ఉన్నాడు, నాకు అప్పటి నుంచి అబ్బాయి తెలుసు. ఈ హాస్పిటల్ మనకి ఇస్తుంది, దానికంతా నిదర్శనం మన సారే, రాజు సారే. యాక్చువల్గా నేను ఇక్కడికి రావడానికి సార్ ఎంత కృషి చేశారో నాకు తెలుసు. మనోజ్ సారు, ఈ సారు ఇద్దరుండి నాకు రేపు కౌన్సిలింగ్ అంటే ముందు రోజు రాత్రి 9 వరకు కూడా నా పోస్టు వేకెంట్ చూపించలే. అది చాలా పాలిటిక్స్ జరిగినాయి దాంట్లో, తెలుసు, అది అందరికీ తెలిసిన విషయమే. రాజు సారు అప్పటికప్పటికే మెయిల్ పెట్టించి DCHS సార్తో మాట్లాడి మాకు కంపల్సరీ కావాలా, సర్వీసెస్ కావాలంటే రాత్రి 9:30కి మరి అట్లా DH ఆఫీస్లో కూడా కొంతమందితో మాట్లాడించి అప్పటికప్పటికి ఫోర్స్గా ప్రెషర్ తెప్పించి అప్పుడప్పుడు ఓపెన్ చేశారు అది వేకెన్సీ. వాళ్ళ శ్రమ లేకుంటే నేను భవిష్యత్. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం.
శ్రీ సూర్యగిరి రేణుకా ఎల్లమ్మకు వైభవంగా బోనాలు, అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న భక్తులు. రంగారెడ్డి జిల్లా మహేశ్వర మండల్ పరిధిలో దారుణం, ఒరిస్సా మహిళపై 4 యువకుల అత్యాచారం. సిద్దిపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటన, సుడా కార్యాలయంలో 108 ద్విచక్ర అంబులెన్స్ వాహనాలను ప్రారంభించిన హరీష్ రావు. ఖమ్మం జిల్లా బచ్చోడు గ్రామ శివారులో అక్రమ రేషన్ రవాణా, ఆటోలో తరలిస్తున్న సుమారు 6 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న రెవెన్యూ అధికారులు. సమగ్ర సమాచార స్రవంతి కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.